రిక్వెస్ట్ చేసి చేయండి అని కోరుకున్నాను తప్ప ఎవరి ఒత్తిడితోటి ఇంత త్వరగా చేయలేదండి. నా ఒత్తిడి, నా రిక్వెస్ట్ తోటే నేను చేయించుకున్నాను తప్ప అయ్యా వేరే ఎవరు ఒత్తిడి ఇందులో లేదని తెలియజేస్తా ఉన్నానండి. గతంలో మా అబ్బాయి పేరు చల్లారావు నుంచి గిరి మార్చుకున్నాడండి. అవి 3 నెలలు పట్టిందండి. చూశాను. అలా కాదు, త్వరగా చేసి పెట్టమని అయ్యా రిక్వెస్ట్ చేస్తే అధికారులు స్పందించి చేసి పెట్టారండి. ఇందులో చేయించడానికి ఎవరు ఒత్తిడి లేదు సార్. నా అంతా నేను చేయించుకున్నాను సార్. అయ్యా పంపాలి సార్. ఇది గెజెట్ నోటిఫికేషన్ అవ్వాలి సార్. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్లో అవ్వాలి సార్. ఇది మన జిల్లా కాదు సార్. ఇది ఎంఆర్ఓ గారి సర్టిఫికేటు, ఎస్ఐ గారి సర్టిఫికేట్ తీసుకుని నేను సబ్మిట్ చేశాను సార్ అమరావతి ప్రింటింగ్ ప్రెస్కి. అక్కడ చేస్తే 2 సార్లు కొరియర్ చేశారు సార్. మళ్ళీ 2 సార్లు కాగితా కిందకు వచ్చేది సార్. మనిషి ఇచ్చి పంపించి, మనిషి ఇచ్చి తెప్పించుకొని, మళ్ళీ మనిషి ఇచ్చి మళ్ళీ సవరణ చేసుకుని మళ్ళీ నేను పంపించుకున్నాను సార్. అయ్యా ఎవరు ఒత్తిడి లేదు సార్. అయ్యా పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల వైసీపీకి ఓట్లేసే వారి మీద, ఇళ్ల మీద, మనుషుల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. ఎన్నో ఎలక్షన్ చూసామండి. ఓడిపోయిన వారి మీద ఇప్పుడు దాడి చేసిన సందర్భాలు ఎప్పుడూ ఏ ప్రభుత్వంలో కూర్చోలేదు. నేను పర్సనల్గా నేను చేయలేదు. కానీ నిత్యం పౌర్ణమి ఉండిపోద్దని అనుకోకుండాయ్యా. అమావాస వస్తుందన్నయ్యా. అమావాస కూడా తర్వాత పౌర్ణమి వస్తుందన్నయ్యా. దయచేసి మీ పార్టీ వారికి, తెలుగుదేశం పార్టీ వారికి సూచనలు ఇవ్వండి. తప్పు ఏది కూడా శాశ్వతం కాదు. ప్రజల దయతోటే ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయి. అంత మాత్రాన మేము హీరోలు, ఈ రాజ్యం మాది, ఈ రాష్ట్రం మా ఇస్టేటు అనే భావం పనికిరాదని దయచేసి ఆ దాడులు ఆపించే కార్యక్రమం సీరియస్గా తీసుకోమని కోరుకుంటా ఉన్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.